హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా 2026 అప్లికేషన్ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అప్లికేషన్ ప్రాసెస్లో ఫాలో చేయాల్సిన స్టెప్స్, రిక్వైర్డ్ డీటెయిల్స్ మరియు సబ్మిషన్ ప్రాసెస్ గురించి సింపుల్గా మరియు క్లియర్గా వివరించబోతున్నాను. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ను ప్రారంభిద్దాం. మీరు ఏదో ఒక వెబ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి దాంట్లో google.com అని టైప్ చేయండి. సో గూగుల్ ఓపెన్ అయిన తర్వాత యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా 2026 అని సెర్చ్ చేయండి. సో తర్వాత ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ 2026 అనే లింక్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ వెబ్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు కొంచెం స్క్రోల్ చేశారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట, ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా బ్యాలెట్ సిస్టమ్ అని. సో మీరు స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఎంటర్ ద బ్యాలెట్ అని ఉంటుంది ఆప్షన్. సో ఎంటర్ ద బ్యాలెట్ అనే లింక్ని క్లిక్ చేయండి. సో యాక్చువల్గా ఈ బ్యాలెట్ సిస్టమ్ అయితే 21 జూలై 1:30 PM అయితే ఓపెన్ అయింది. ఇది 23 జూలై 1:30 PMకి అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఆ లోపల అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ ద బ్యాలెట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది అయితే అప్లై చేస్తుంటారు ఇండియా నుంచి, కొన్ని ల్యాక్స్లో అప్లై చేస్తుంటారు ఈ అప్లికేషన్ని. సో అందుకేంటంటే మనకి వెయిటింగ్ టైం అనేది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ 22 మినిట్స్ అయితే చూపిస్తుంది నాకు. సో 22 మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ టైం వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే వెయిటింగ్ టైం చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ వెయిటింగ్ టైం వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత అయితే ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనకి క్రియేట్ ఏ యూకే వీసా అండ్ ఇమిగ్రేషన్ అకౌంట్ అనే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన అకౌంట్ని అయితే మనం క్రియేట్ ఉంటుంది అనమాట. సో మన యూకేవీఐ అకౌంట్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఆల్రెడీ యూకేవీఐ అకౌంట్ ఉంటే ఇక్కడ కింద సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. సో సైన్ ఇన్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు యూకేవీఐ అకౌంట్కి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. అలా లేకుంటే క్రియేట్ యూకేవీఐ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ క్లిక్ చేసిన తర్వాత మీకు యూకేవీఐ అకౌంట్ ప్రాసెస్కి అయితే స్టార్ట్ అవుతుంది. సో హూ ఆర్ యూ క్రియేటింగ్ దిస్ అకౌంట్ ఫర్ అని ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో అక్కడ మీ అని సెలెక్ట్ చేయండి. సో మీ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో తర్వాత వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ ఫస్ట్ నేమ్లో గివెన్ నేమ్లో అయితే ఫస్ట్ నేమ్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ సర్ నేమ్లో వచ్చి మీ సర్ నేమ్ ఇచ్చేసి కంటిన్యూ ఇవ్వండి. సో కంటిన్యూ ఇచ్చిన తర్వాత సో ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే గాన సో అక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అది తీసుకుంటుంది. సో ఇప్పుడైతే నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ అయితే ఇస్తున్నాను. సో మీరు ఏ నేమ్ మిస్ చేసినా కూడా అక్కడ ఎర్రర్ అయితే వస్తుంది. సో అవి మ్యాండేటరీగా ఇవ్వాల్సిన డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని అడుగుతుంది. ఇండియా అని సెలెక్ట్ చేయండి. ఇండియా అని సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ యువర్ పాస్పోర్ట్ డీటెయిల్స్. సో మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ మీ పాస్పోర్ట్లో చూసి ప్రాపర్గా అయితే అప్డేట్ చేయండి. కరెక్ట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. పాస్పోర్ట్ నెంబరు అండ్ కంట్రీ ఆఫ్ ఇష్యూ. సో కంట్రీ ఆఫ్ ఇష్యూ దగ్గర ఇండియా అయితే ఇవ్వండి. అండ్ సో మీ పాస్పోర్ట్కి ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎక్స్పైరీ డేట్ దగ్గర ఎస్ అని సెలెక్ట్ చేసి ఆ ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వండి. డే, మంత్ అండ్ ఇయర్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. సో మీరు 30 years ఉంటేనే ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ కంటిన్యూ ఇవ్వండి. సో విచ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ డూ యూజ్ టు సైన్ ఇన్ టు యువర్ యూకేవీఐ అకౌంట్. సో మన దగ్గర అయితే పాస్పోర్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో పాస్పోర్ట్ చూస్ చేసి నెక్స్ట్ కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ పాస్పోర్ట్ నెంబర్. సో మీ పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి. అంటే మీరు సైన్ ఇన్ చేయడానికి ఏ డీటెయిల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో యూకేవీఐ అకౌంట్కి సైన్ ఇన్కి ఏ డీటెయిల్స్ యూజ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ అయితే పాస్పోర్ట్ నెంబరు. నెక్స్ట్ పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. సో ఈ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీరు సైన్ ఇన్ అవుతారనమాట యూకేవీఐ అకౌంట్కి.
సో నెక్స్ట్ ఏ ఈమెయిల్ ఐడికి మీకు సెక్యూరిటీ కోడ్ రావాలో ఆ ఈమెయిల్ ఐడికి రావాలా లేకపోతే ఫోన్ నెంబర్కి రావాలా, సో అది చూస్ చేసుకొని కంటిన్యూ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు మీరు ఈమెయిల్ ఐడి చెక్ చేశారంటే మీకు ఒక సెక్యూరిటీ కోడ్ వచ్చి ఉంటుంది అనమాట. ఆ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో మీకు ఒకవేళ సెక్యూరిటీ కోడ్ రాకపోయిందనుకోండి, సో ఇక్కడ రీసెంట్ కోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రీసెంట్ కోడ్ ఆప్షన్ ఇచ్చారంటే మీకు మళ్ళీ రీసెంట్గా సెక్యూరిటీ కోడ్ అయితే వస్తుంది. సో ఏ కోడ్ అయితే రీసెంట్గా వస్తుందో ఆ కోడ్నే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మీ ఈమెయిల్ అయితే ప్రాపర్గా చెక్ చేసుకోండి, స్పామ్ ఫోల్డర్స్ అన్నీ చెక్ చేసుకొని కోడ్ని అయితే ఎంటర్ చేయండి. సో కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే ఇవ్వండి. సో ఒకవేళ మీకు ఈమెయిల్కి రాకపోతే ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో ఫోన్ నెంబర్కి సెక్యూరిటీ కోడ్ వస్తుంది. ఆ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నెంబర్ లేకపోతే రికవర్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ని అప్డేట్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ ఇచ్చి అప్డేట్ చేసి ఆ డీటెయిల్స్ని అయితే ప్రాపర్గా మెన్షన్ చేయండి. సో వన్స్ మీ సైన్ ఇన్ డీటెయిల్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత యూకేవిఐ అకౌంట్లో అయితే మీరు లాగిన్ అవుతారు. సో యూకేవిఐ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత సో ఒకవేళ మీ అకౌంట్ కన్నా మిస్ అయిందనుకోండి, సో అగైన్ మళ్ళీ ఎంటర్ చేయండి. సో ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అని ఓపెన్ చేయండి. సో ఎంటర్ ద బ్యాలెట్ ఇచ్చారంటే మీరు డైరెక్ట్గా యూకేవిఐ అకౌంట్లో అయితే లాగిన్ అవుతారు. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ స్టార్ట్ అప్లికేషన్ అని ఉంటుంది. స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేశారంటే తర్వాత మీకు ఇక్కడ ఐడెంటిటీ అండ్ కాంటాక్ట్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మెయిన్లీ మీ ఈమెయిల్ ఐడి అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే విచ్ ఈమెయిల్ అడ్రస్ కెన్ బి యూస్ టు కాంటాక్ట్ యూ. సో ఏ ఈమెయిల్ అడ్రస్ అది సెలెక్ట్ చేయండి. మీరు ఒకవేళ డిఫరెంట్గా మెన్షన్ చేయాలంటే చూస్ చేసుకోవచ్చు ఆప్షన్. సో నెక్స్ట్ కంటిన్యూ ఇవ్వండి. సో ఒకసారి మీ ఈమెయిల్ అయితే ప్రాపర్గా చెక్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. సో నెక్స్ట్ స్క్రోల్ చేశారంటే ఇక్కడ డిక్లేర్ అప్లికేషన్ అనమాట. సో ఇక్కడైతే మీరు డిక్లరేషన్ చేయాలి, అంటే మీరు 18 ఏజ్ పైన ఉన్నారా లేదా అనేసి. సో ఆప్షన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ ఎవిడెన్స్. సో ఇక్కడైతే మీరు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అయితే పాస్పోర్ట్ అనమాట. సో పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కాపీస్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాటికి ప్రాపర్గా ఫైల్ నేమ్స్ అయితే మెన్షన్ చేసి అండ్ ఇది 6 MB సైజ్ కంటే తక్కువ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఫార్మాట్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఆ ఫార్మాట్స్లో చూస్ చేసుకొని సో ఎవిడెన్స్ని అయితే అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఫ్రంట్ ఫైల్ అండ్ బ్యాక్ ఫైల్ రెండు అప్లోడ్ చేసేసి కంటిన్యూ ఇవ్వండి. సో ఇక్కడైతే మీకు ఎవిడెన్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తున్నాను నేను. సో అప్లోడ్ ఎవిడెన్స్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి. తర్వాత చూస్ ఫైల్ అనమాట. చూస్ ఫైల్ వెళ్ళి మీ ఫోల్డర్స్లో ఎక్కడున్నాయో ఆ డాక్యుమెంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే పాస్పోర్ట్ ఫ్రంట్ కాపీని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట పాస్పోర్ట్ ఫ్రంట్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ పాస్పోర్ట్ బ్యాక్ కాపీని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఓపెన్ చేసేసి సో నెక్స్ట్ అప్లోడ్ అని మీరు క్లిక్ చేశారంటే అప్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కాపీస్ రెండు నేను అప్లోడ్ చేశాను. సో మీరు కావాలంటే వ్యూ చేయాలంటే వ్యూ చేయొచ్చు అనమాట, డీటెయిల్స్ ఎలా ఉన్నాయనేది. నెక్స్ట్ కంటిన్యూ ఇవ్వండి. సో ఎవిడెన్స్ అంతా ఒకసారి చెక్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం కన్ఫర్మ్ చేసేసాము, ఎవిడెన్స్ అప్లోడ్ చేసేసాము అండ్ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాము. నెక్స్ట్ కంటిన్యూ ఇచ్చారంటే ఇంకా లాస్ట్ సెషన్ అనమాట. సో మీ ఫైనల్గా మీరు సబ్మిట్ చేయడము. సో
ఫైనల్లీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయడానికి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసేసాం. సబ్మిట్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ ఇచ్చారంటే సో మీకు యూఏఎన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో యూఏఎన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ ఏ స్టేజ్లో ఉంది కూడా ఈ యూఏఎన్ నెంబర్ బేస్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఇంతటితో అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇండియా ప్రొఫెషనల్ స్కీమ్ వీసా 2026కి అప్లికేషన్ డెడ్లైన్ జూలై 23 మధ్యాహ్నం 1:30 PM వరకు మాత్రమే. కాబట్టి ఇంకా అప్లై చేయకపోతే చివరి సమయం ముగిసేలోపు మీ అప్లికేషన్ని కంప్లీట్ చేయండి. ఈ సెలెక్షన్ ప్రాసెస్ పూర్తిగా లాటరీ బేస్డ్, అంటే సెలెక్షన్ అవుతామా లేదా అనేది లక్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఎలిజిబుల్ అయితే ఒక్కసారి తప్పకుండా అప్లై చేయండి. ఈ అప్లికేషన్కి ప్రధానంగా పాస్పోర్ట్ మరియు డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ అయిన మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.